సో గైస్ ఐపీఎల్ 2025కి సంబంధించి ఇప్పటి నుంచి సిఎస్కేకి రెస్ట్ ఆఫ్ ది మ్యాచ్ అన్నిటికీ ఎంఎస్ ధోని కెప్టెన్స్ ఉంటాడనమాట. సో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాదు. దానికి రీజన్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఎవరు లేరా, అంటే టీంలో ఎవరు లేరా వేరే వాళ్ళని కెప్టెన్ చేయడానికి, మళ్ళీ ధోనిని తీసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి వీటన్నిటికీ రీజన్స్ ఏంటని చెప్పేసి వీడియో ఎండ్ వరకు తెలుసుకోండి చూసి. సో సిఎస్కే వచ్చేసి ఇప్పటి వరకు 5 మ్యాచెస్ అయితే ఆడింది. అందులో 3 హోమ్ మ్యాచెస్ 2 అవే మ్యాచెస్ ఆడింది. ఇంకా 9 మ్యాచెస్ అయితే వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్నవి. సో ఇప్పుడు ఐపీఎల్ 24th మ్యాచ్ అనమాట. నేను వీడియో షూట్ చేసే టైంకి రోజుకి 25 మ్యాచెస్ అయిపోయినాక 24 మ్యాచెస్ అయిపోయాక ఇప్పుడు కెప్టెన్స్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ని ఎందుకు తీసేయడం జరిగిందని చెప్పేసి చూద్దాం. చెన్నై వర్సెస్ ఢిల్లీ చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతుంటే గైక్వాడ్కి చిన్న ఇంజురీ అయితే జరగడం జరిగిందనమాట. ఈ ఇంజురీ తర్వాత చెన్నై గువాహటిలో ఆర్ఆర్తో అయితే మ్యాచ్ ఆడడం జరిగింది. ఆ మ్యాచ్లో గైక్వాడ్ అవైలబుల్ ఉంటాడా లేడా, అప్పుడే ధోని కెప్టెన్సీ చేస్తాడా అని చెప్పేసి చిన్న డౌట్ అయితే ఉండే, చిన్న రూమర్ అయితే వచ్చింది. కానీ అప్పుడు గైక్వాడ్ అవైలబుల్గానే ఉండే. సో తర్వాత ఆ మ్యాచ్ తర్వాత అదే గువాహటిలో ఆ ఇంజురీ అయిందని చెప్పేసి అతను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. అక్కడ దాని ద్వారా తెలిసింది ఏంటంటే అతనికి ఎల్బోకి ఫ్రాక్చర్ అయిందనమాట, బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి వరకు అతను 2-3 డేస్ మేనేజ్ చేయగలిగిండు, లైక్ అక్కడ చిన్న ఉంటుంది కదా అలా మేనేజ్ చేయడం జరిగింది. సో తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి ఇంజురీ పెద్దగా అయిందనమాట, బోన్ ఫ్రాక్చర్ అయింది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ సీజన్ అంతా అతను దూరం అయిపోయాడు అనమాట. ఆడాడు కూడా ఆడాడు, కెప్టెనే కాదు అసలు ఆడాడు. సో ఇది అనమాట రీజన్ కెప్టెన్సీ నుంచి తీసేయడానికి గైక్వాడ్ని. సో నెక్స్ట్ గైక్వాడ్ని కెప్టెన్సీ నుంచి తీసేశాక ఇంకా నెక్స్ట్ వేరే ఎవరు లేరా, మళ్ళీ ధోనినే ఎందుకు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. సో చూద్దాం అది కూడా. వేరే ఎవరు అంటే మ్యాక్సిమం గైక్వాడ్ తర్వాత ధోని తర్వాత గైక్వాడ్ కెప్టెన్సీ చేసిండు. మళ్ళీ గైక్వాడ్ తర్వాత కెప్టెన్సీ అంటే వేరే వాళ్ళకి అఫ్కోర్స్ చూస్తారు, ఆల్రెడీ ఇంతకుముందు తీసేసిన వాళ్ళకంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి చూస్తారనమాట. అలా చూస్తే ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి జడేజా ఉంటాడనమాట. బట్ 2022లో అనుకుంటా జడేజాకి కెప్టెన్సీ ఇస్తే తర్వాత 22లోనే జడేజాకి కెప్టెన్సీ ఇస్తే చాలా ఫెయిల్ అయిపోయాడు. ఎందులోనూ కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు. ధోని ఎలా ఉంటాడంటే వేరే వాళ్ళు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అందులో అస్సలు లీడ్ కాడనమాట, ఇన్వాల్వ్ కాడనమాట. ఒకవేళ ఏమైనా సజెషన్స్ అడిగితే అప్పుడు ఇస్తాడు కానీ అసలు ఇన్వాల్వ్ కాడు అందులో. సో కీపర్గా చేసే పనులు అయితే చేస్తాడు, అలా ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట. సో అలా జడేజా చాలా ఫెయిల్ అయిపోయాడు. తర్వాత అతని పర్ఫార్మెన్స్ కూడా ఫుల్ డిప్ అయిపోయింది. సో ఎక్కడ కెప్టెన్సీ తీసుకుంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ సరిగా ఉండదేమో అని చెప్పేసి జడేజా అయితే దూరం ఉంటాడు కెప్టెన్సీకి. ఇంకా నెక్స్ట్ చూస్తే సిఎస్కేలో అందరూ వెళ్ళిపోయినారు అనమాట. లాస్ట్ ఇయర్ దీపక్ చహర్ కానీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు, అలాగే సురేష్ అయినా అసలు ఎప్పటి నుంచో లేడు. సో వేరే కెప్టెన్సీ ఆలోచిస్తే ఎవరు లేరనమాట. ఫారినర్ ప్లేయర్స్కి సిఎస్కే ఫ్రాంచైజీ అయితే ఇవ్వరు అనమాట మ్యాక్సిమం. అలాగే ఇద్దామనుకున్నా కానీ అందులో ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా లేరు అందులో. అండ్ పతిరానా ఉన్నాడు కానీ అతను మెయిన్ బౌలరే, కాకపోతే అతని పతిరానాకి అయితే ఇవ్వలేరు, ఎందుకంటే ఇంకా అతను ఇప్పుడే అతని కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు. సో అంతా కెప్టెన్సీ బర్డెన్, ఒక ఫ్రాంచైజీ బర్డెన్ ఇవ్వడానికి ఎవరు ధైర్యం చేయరు, తీసుకోవడానికి కూడా ధైర్యం చేయరు అనమాట కెప్టెన్సీ తీసుకోవడానికి. అండ్ ఇంకా ఫుల్ మేనేజ్మెంట్ అంతా ఆలోచించి ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయినటువంటి ధోనికి మళ్ళీ కెప్టెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఒకటే గెలిచినారు, తర్వాత 4 మ్యాచెస్ ఓడిపోయినారు. సో తర్వాత కెప్టెన్సీ ఎవరికైనా ఇద్దామని ఆలోచించినా ఎవరికి ఇచ్చినా అది పెద్ద బర్డెన్ అవుతుంది. అఫ్కోర్స్ అశ్విన్ ఉన్నాడు, చాలామంది అడిగినారు అశ్విన్ ఉన్నాడు కదా మరి అని చెప్పేసి. బట్ అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ ఏం డెసిషన్ తీసుకున్నారో. సో ఇది అనమాట, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయినటువంటి ధోని మళ్ళీ కెప్టెన్సీ అయితే చేయబోతున్నాడు ఇక నుంచి. నెక్స్ట్ హోమ్ గేమ్లో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అవుతుందన్నమాట. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి రేపు అనమాట, ఏప్రిల్ 11 రోజు కేకేఆర్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ రోజు టాస్కి కెప్టెన్ ధోని అయితే రావడం జరుగుతుందన్నమాట. సో కెప్టెన్ ధోని అయితే బ్యాక్. సో ఇవి అనమాట రీజన్స్ కెప్టెన్సీ నుంచి గైక్వాడ్ దూరం అయిపోవడానికి, అలాగే మళ్ళీ ధోనిని కెప్టెన్ చేయడానికి.